హాయ్ ఫ్రెండ్స్, దీనికి ముందు నేను పాత 1000 నోట్లు అండ్ 500 నోట్లు బ్యాన్ చేస్తున్నారని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఆ తర్వాత చాలామంది నన్ను అడుగుతున్నారు, సో మన దగ్గర ఆల్రెడీ ఉన్న నోట్స్ని ఎలా మార్చుకోవాలి, బ్యాంక్లో ఎలా ఇవ్వాలి, మళ్ళీ అమౌంట్ ఎలా తీసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో దాని మీద నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఇప్పుడు మన దగ్గర ఉన్న మనీని ఎలాగ బ్యాంకులో డిపాజిట్ చేయాలి, మళ్ళీ దాని బదులుగా మనం అమౌంట్ ఎలా తీసుకోవాలనే దాని గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. సపోజ్ మన దగ్గర ఒక 10,000 రూపీస్ ఉందంటే మనం తీసుకెళ్ళి బ్యాంకులో మన అకౌంట్లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో డిపాజిట్ చేసినప్పుడు మీకు 10,000కి బదులుగా కొత్త నోట్లు కానీ లేకపోతే 100 నోట్లు కానీ ఇవ్వడం అనేది జరగదు. మీకు 4,000 వరకు లిమిట్ మాత్రమే ఉంటుంది పర్ డే. మీరు 10,000 ఇవ్వండి, 1 lakh ఇవ్వండి, మీకు 4,000 బ్యాంక్ నుంచి మీరు తీసుకోగలరు అనమాట. అలాగే మీరు ఏటీఎం నుంచి 2,000 మాత్రమే డైలీ తీసుకోగలరు. అంతకు మించి మీకు తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉండవు. ఇది నవంబర్ 25th వరకు ఇదే విధంగా జరుగుతుంది. ఆ తర్వాత మీకు డైలీ పర్ డే వచ్చేసరికి 10,000 అనేది మనం ఏటీఎం నుంచి తీసుకోవచ్చు. అలాగే వారానికి 20,000 అనేది ఏటీఎం నుండి తీసుకోవచ్చు అనమాట. సో అది మనకి నవంబర్ 25th తర్వాత. ఇప్పుడు వచ్చేసరికి నవంబర్ 9వ తారీఖు మనకి బ్యాంక్స్ ఏటీఎంస్ అనేవి బంద్. ఏటీఎంస్ నవంబర్ 10వ తారీఖు కూడా ఏటీఎంస్ అనేవి ఉండవు. సో నాకు తెలిసి ఈ 2 రోజులు ఏటీఎంస్ అనేవి బ్యాంక్స్ అనేవి వర్క్లో ఉండవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదైతే పాత కరెన్సీ ఉందో ఆ కరెన్సీని మార్చి మళ్ళీ కొత్త కరెన్సీని నింపుకునే పనిలో ఉంటారు ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు. అందువల్ల మనకి బ్యాంక్స్ అనేవి వర్క్ అవ్వవు అనమాట. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఉన్న అమౌంట్ని మనం మార్చాలంటే మనం బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్లోంచి మనం మార్చుకోవాల్సి ఉంటుంది. పర్ డే వచ్చేసరికి 4,000 రూపాయలు మాత్రం మనకి లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఏటీఎంలోకి వెళ్ళి తీసుకోవాలంటే రోజుకి 2,000 రూపాయలు మాత్రం మనకు వస్తాయి అనమాట. నవంబర్ 8వ తారీఖు రాత్రి 12 గంటలకి, అంటే తెల్లారితే 9వ తారీఖు అనమాట, ఈ నోట్స్ అనేది కంప్లీట్గా రద్దు చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మనం ఈ నోట్స్ అనేది వాడలేము. కాకపోతే కొంతమంది ఎమర్జెన్సీ పర్పస్ కింద, అంటే హాస్పిటల్స్ కానివ్వండి, ట్రావెలింగ్కి, అంటే బస్ జర్నీసు లేదా ఫ్లైట్ జర్నీసు, ట్రైన్ జర్నీస్కి, అలాగే పాల కేంద్రాలకి, తర్వాత వచ్చేసరికి పెట్రోల్ బంక్స్లోను మనం ఈ నోట్స్ అనేది చలామణి చేయవచ్చు అనమాట. అది 11వ తారీఖు రాత్రి 12 వరకు మాత్రమే ఈ నోట్స్ చెల్లుబడి అవుతాయి ఈ ప్రాంతాల నుంచి చెప్పిన ప్రదేశాల్లో. మామూలుగా మనం కిరాణా కొట్టుల్లో కావచ్చు లేదా బయట ఎక్కడైనా సరే మనం ఇప్పుడున్న మన దగ్గర ఉన్న కరెన్సీ ఏదైతే 500 నోట్స్ 1000 నోట్స్ ఉన్నాయో అవన్నీ చెల్లుబాటు అవ్వవు. వాటి బదులు మీరు బ్యాంకులో ఆ నోట్స్ ఇచ్చి బ్యాంకు నుంచి మళ్ళీ మీరు కొత్త నోట్స్ కానీ లేదా 100 నోట్స్ కానీ తీసుకొని వాటిని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు వచ్చేసరికి మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్, మీ అకౌంట్లో ఉన్న అమౌంట్ని ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఇంతకుముందు ఎలా వాడుకున్నారో అలా వాడుకోవచ్చు. చెక్స్, డీడీలు ఏమన్నా సరే మీరు యథావిధిగా వేసుకొని ఎయిటి పరంగా వాడుకోవచ్చు. మీరు జస్ట్ నోట్స్ మాత్రమే, అది 500 నోట్స్ 1000 నోట్స్ మాత్రమే మీరు ఖర్చు పెట్టలేరు. మిగిలిన విధంగా మొత్తం అన్ని మీరు ఇంతకుముందు ఏ రకంగా అయితే వాడారో సో అదే విధంగా మనం మొత్తం అంతా వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకు కొత్త నోట్స్ అనేవి మనకు రావడానికి నాకు తెలిసి ఫిబ్రవరి దాకా టైం పడుతుంది. సో అప్పటి వరకు మనం కనీసం 6 months అనేది మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న కరెన్సీని మనం డిసెంబర్ 30 కల్లా, అంటే 30వ తారీఖు కల్లా, డిసెంబర్ 30వ తారీఖు కల్లా మనం బ్యాంక్లో డిపాజిట్ చేసి దాని బదులుగా కొత్త నోట్స్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ తర్వాత కూడా మీరు తెచ్చుకోకపోతే ఆ తర్వాత మీరు డైరెక్ట్ ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మీరు మొత్తం మీ ప్రూఫ్స్ కానీ అన్ని సబ్మిట్ చేసి అక్కడ మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. సో మనలాంటి వాళ్ళ దగ్గర ఉంటే 10,000 to 20,000 లేదా 1 lakh ఉంటుంది. సో మనం ఇక్కడ బ్యాంక్స్లోనే మనం మార్చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో కాకపోతే మనం డిసెంబర్ 30 లోపే మనం మన కరెన్సీని అనేది ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ వీడియో ద్వారా మీరు మన కరెన్సీని ఎలా ఎక్స్చేంజ్ చేయాలనేది తెలుసుకున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ మన ఛానల్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.